నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని కూరగాయల మార్కెట్లో పనులను వేగవంతంగా పూర్తి చేసి అందంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడుతున్నట్లుగా రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 39వ డివిజన్లో కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్ ఆధ్వర్యంలో గోదావరికని కూరగాయల మార్కెట్ను మేయర్ ఈరోజు సందర్శించారు. ఈయన వెంట నాయకులు కాల్వలింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు ఉండగా కూరగాయల మార్కెట్లో నిర్మాణమవుతున్న సీసీ రోడ్ల పనులను, డ్రైనేజ్ పనులను ఆయన పరిశీలించారు. మార్కెట్కు సంబంధించిన చికెన్, మటన్, ఫిష్ వ్యాపారస్తులను కలిసి శుభ్రత పాటించాలని మేయర్ వారికి సూచించారు. వెజిటేబుల్ మార్కెట్కు సంబంధించి ఈరోజు వారం రోజుల తర్వాత మళ్ళీ విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా అందరూ కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మార్కెట్లో ఉన్న సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నాం, చికెన్ మార్కెట్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ, మటన్ మార్కెట్ కానీ ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక నీట్గా ఉండాలనే ఆలోచనతోటి గత వారం దాదాపుగా ఇక్కడ 50 మంది శానిటేషన్ వర్కర్లను పెట్టేసి పూర్తి స్థాయిలో మార్కెట్ అంతా నీట్గా క్లీన్గా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒక రో ప్రకారం సిస్టమేటిక్గా అక్కడ రేకులన్నీ కూడా ఒక పందిర్లాగా బ్రహ్మాండంగా వేసుకోవడం కూడా జరిగింది. ఒక పద్ధతి ప్రకారం వస్తూ ఉన్నారు. ఒకటేసారి మార్పు జరగదు కనుక వీళ్ళందరితో కూడా మళ్ళీ మాట్లాడి ఈరోజు మార్కెట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మార్కెట్లో ఉన్న వీళ్ళ అధ్యక్షులందరికీ చెప్తా ఉన్నాం, నెక్స్ట్ వీక్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ పట్టుకోవాలి, నీట్గా ఉండాలి. ఎక్కడన్నా దానికి సంబంధించిన వ్యర్థాలన్నీ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్లు రాస్తాం. ఫైన్లు రాయడమే కాకుండా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వారికి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే ఈ మార్కెట్ను అందంగా నీట్గా ఉంచమని చెప్పేసి కోరుతా ఉన్నాం వీళ్ళను. అంతకు మించి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నం చేస్తలేదు. అన్ని మార్కెట్ల దగ్గర కూడా నీట్గా ఉండాలి, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. ఇప్పటికే దాదాపుగా ఒక 5 కోట్ల రూపాయలతోటి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ మార్కెట్ అంతా కూడా రెనోవేషన్ చేసి, షెడ్స్ వేసి, రోడ్స్ వేసి ఇంత అందంగా తీర్చిదిద్దుతా అంటే కూడా ఇక్కడ ఉన్న ఏదైతే మార్కెట్కు సంబంధించిన వాళ్ళు పట్టించుకోకపోతే ఇబ్బంది జరుగుతుంది. మెయిన్ రోడ్డు నుంచి 2 రోజులలో దీనికి సంబంధించిన రోడ్డు దాదాపుగా 40 ఫీట్లతోటి రోడ్డు కూడా మా ఏఈలు అందరూ కూడా వచ్చేసి పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి డ్రెస్సింగ్ చేయిస్తూ ఉన్నారు. 2 రోజులలో రోడ్డు కూడా ప్రారంభమవుతుంది. పూర్తిగా ఇక్కడికి వచ్చే కస్టమర్లకు కానీ, మార్కెట్ వాళ్ళకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇంతకుముందు దీనికి ఎంట్రన్సే ఉన్నది, ఎగ్జిట్ లేకుండే. ఎగ్జిట్ కూడా ఇది డ్రైనేజ్ మీద పూర్తిగా 2 బ్రిడ్జిలు కూడా కట్టించి వచ్చే వెహికల్స్ ఒక వైపు నుండి వస్తాయి, ఇంకో వైపు నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కనుక దీన్ని అంతా కూడా ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మార్కెట్లో ఉన్న వెజిటేబుల్ మార్కెట్ కానీ, లేకపోతే ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్ వాళ్ళందరూ కూడా సహకరించండి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం రీజియన్లోని RG1, 2, 3 ఏఎల్పి ఏరియాల్లో జరుగుతున్న అధికారుల రిలే దీక్షలు ఈ రోజు 7వ రోజుకు చేరుకున్నాయి. పలు పక్షాలు ఈ దీక్షలకు తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఉన్నాయి. ఈరోజు జనసేన రాష్ట్ర నేత, సీనియర్ నటుడు సాగర్ ఈ గోదావరిఖని సింగరేణి GM ఆఫీస్ వద్ద జరుగుతున్న అధికారుల దీక్ష శిబిరాన్ని సందర్శించారు. తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడారు.
జై జనసేన, జై జనసేన. సంస్థ కోసం అహర్నిశలు కష్టపడే అధికారులు అట్లాగే కార్మికులు, మీరు ఏమి అధైర్యపడకండి. మీ వెనకాల నేనున్నానంటూ మన గోదావరి కని ముద్దు బిడ్డ. సో మీ వెనకాల నేనున్నానంటూ మీ కష్టాలు తీర్చడానికి నేను ముందున్నానంటూ ఈరోజు సంఘీభావం తెలవడానికి వచ్చిన మన అన్న పెద్దన్న మన సాగరన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్యామాయ్, జై జై శ్యామాయ్. సింగరేణి అధికారుల న్యాయమైన కోరికలు వెంటనే, పిఆర్పీని వెంటనే, అప్గ్రేడేషన్ వెంటనే, అప్గ్రేడేషన్ వెంటనే, పిఆర్పీని. జై జై శ్యామాయ్, జై సింగరేణి. ఏడవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికే కాదు, వాళ్ళ తరపున మద్దతుగా పోరాడడానికి జనసేన తరపున నేను వచ్చాను. ఎందుకంటే ఉద్యమ టైంలో, తెలంగాణ ఉద్యమ టైంలో సింగరేణి ఉద్యోగుల పాత్ర, సింగరేణి అధికారుల పాత్ర మరవలేంది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నెల రోజుల పైగా సమ్మె, అంతేకాకుండా ఒకరోజు వేతనం చెల్లించి ఉద్యమం తారాస్థాయికి చేరడానికి ప్రథమ పాత్ర పోషించిన ఘనత సింగరేణి ఉద్యోగులది మాత్రమే సగర్వంగా తెలియజేస్తున్నాను. అయినా సింగరేణి ఉద్యోగుల్ని, అధికారులను ఇలా రోడ్డు మీద నిలబెట్టి సమ్మెలు చేయించే దిశగా చేస్తున్న ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. వాళ్ళు అడిగిన డిమాండ్లు చాలా సింపుల్. పిఆర్పి అండ్ పే అప్గ్రేడేషన్, ఇవి చాలా సింపుల్. ఇవి ఆల్రెడీ డిమాండ్స్ 2017లో నుంచి ఇప్పటి వరకు పే అప్గ్రేడేషన్ కాలేదు. 2023 నుంచి పిఆర్పి అమలు కాలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అడగలే అనుకుంటున్నారా, వీళ్ళ తరపున ఎవరు లేరు అనుకుంటున్నారా తెలియదు. కానీ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం గురి చేయకూడదు. ఎందుకంటే అధికారులు కార్మికుల సేఫ్టీ గురించి, కార్మికుల అండ గురించి, కార్మికుల దాని గురించి అహర్నిశలు శ్రమిస్తారు. అలాగే కార్మికుల వేతనాలు జూలై మాసంలో 12th వేజ్ బోర్డు, 12వ వేజ్ బోర్డు వాళ్ళకి రావాలి. దాని గురించి ఒక కమిటీ లేదు. కారుణ్య నియామకాలు, దాని గురించి అసలు ఊసే లేదు. అంతేకాదు స్వంతింటి కళ, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఉద్యమ సమయంలో పక్కా కార్మికుడికి, సింగరేణి కార్మికులకి స్వంతింటి కళ అన్నారు. 1,20,000 మంది ఉన్న కార్మికుల సంఖ్య 40,000 మందికి చేరింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ 40,000 మందికి కూడా స్వంతింటి కళ సహకారం లేదు. ఒక రిటైర్డ్ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందంటే సింగరేణి కార్మికుల్లో అనారోగ్యంతో, ఎప్పుడు అంటే బొగ్గు పీల్చి అండర్గ్రౌండ్లో పనిచేసి ఒళ్ళు హూనం చేసుకున్న రిటైర్డ్ కార్మికుడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే సరి అయిన వైద్య స్వైపాదం కూడా అందించట్లేదు. ఇది ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు? అంటే ఆత్మాభిమానం ఉంది కాబట్టి చంపుకొని వదిలేసుకున్నారు. కానీ అది మీరు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. గౌరవుతున్నాను. ఎందుకంటే సింగరేణి గడ్డ ఎలాంటిదంటే ఉద్యమాలు పురుడు పోసుకోవాలన్నా, గవర్నమెంట్లు ఫామ్ అవ్వాలన్నా, గవర్నమెంట్ పడిపోవాలన్నా, తలకిందులు అవ్వాలన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ ఉంది. అంత ఆయుపట్టున్న ప్రాంతం, అంత రెవల్యూషనరీ గడ్డ ఇది. అలాంటి గడ్డలో మీరు నిర్లక్ష్యం క్రియేషన్ ఎవరికి ఎవరు మోర్ షార్ట్ అని చెప్పి అందరు కొట్టేసి పక్కన వచ్చేస్తాయి.
సందేశాత్మక చిత్రాల్లోని కథాంశాలు సామాజిక మార్పుకు దోహదపడతాయని యూట్యూబ్ స్టార్ ఆర్ఎస్ నందా అన్నారు. బాయి క్రియేషన్స్లో నరేష్ వర్మ దర్శకత్వంలో బాయి శ్రీనివాస్ నిర్మాతగా జక్కిని శ్రీలత నేత తదితరుల తారాగణంతో ఎవరికి ఎవరు లఘుచిత్ర షూటింగ్ను గోదావరికంలో ఆర్ఎస్ నందా ప్రారంభించారు. స్థానికంగా ఆర్ఎస్ నందా సందడి చేశారు. ఈయనతో నందా అభిమానులు ఎగబడి ఫోటోలు దిగారు. ఈరోజు బాయి క్రియేషన్స్ పై నరేష్ వర్మ గారు ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు తీసిండు. బైరన్పల్లి అని తీసిండు, తిరియాని అని తీసిండు. ఆ అనుభవంతోనే ఈ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎవరికి ఎవరు అనే ఒక మంచి మెసేజ్ ఓరియంటర్ ఇప్పుడు పిల్లలకి ఏదైతే జరుగుతుందో యువకులు ప్రేమలో పడి తర్వాత కొన్ని లోన్లు అనేవన్నీ ఇవన్నీ తీసుకొని మోసపోకుండా ఇటువంటి జరిగే కథా వృత్తాంతమే ఈ యొక్క సినిమా. దీని ఏంటంటే మంచి మెసేజ్ ఉంటుంది. ఇక్కడ లోకల్లో కూడా చాలామంది గోదావరిఖనిలో కూడా చాలామందికి ఇటువంటి జరిగినాయి. దాన్నే దృష్టిలో పెట్టుకొని తీయడం జరుగుతుంది. ఇక్కడనే ఈ గోదావరిఖని ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలలో తీయడం జరుగుతుంది. అంటే నేను 12 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ దర్శకత్వం చేస్తున్నా. దాని ముందు ఎన్నో టెలిఫిల్మ్స్ కానీ ఫిలిమ్స్ కానీ అప్పుడు ఎడిటర్గా 200-300 చిత్రాలకు ఎడిటింగ్ చేసి లోకల్గా సింగరేణి కానీ ఎన్టీపీసీలకు కానీ డాక్యుమెంటరీస్ చేసి మన ఏరియాలోనే 500 యాడ్స్ కూడా చేసి ఈ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం నాకు దర్శకత్వం ఇచ్చిన సినిమాలకి. తర్వాత ఈ ఏరియాలో ఇప్పటి వరకు నన్ను ఇక్కడే స్థానికుడని అనుకునే అందరి ప్రజలు ఆదరించి నన్ను చాలా ప్రోత్సహించిండు. ఈ చిత్రాన్ని కూడా అందరికీ నచ్చే విధంగా చేసి ఈ ప్రాంతంలోనే నేను దాదాపుగా 36 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోనే నేను షూటింగ్లు చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ కూడా షూటింగ్ చేయలేదు, ఈ ఏరియా తప్ప ఎక్కడ చేయలేదు. ఈసారి కొంచెం ఒక స్టెప్ ముందుకేసి కొంచెం ఇంకో పెద్ద చిత్రాన్ని కూడా నిర్మించడానికి ప్లాన్ చేసాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ఓటీటీ ఫిల్మ్ చేస్తున్నాను. దీని తర్వాత కంటిన్యూగా చేసి మీ అందరి మనల్ని మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. నా పేరు నిశాంత్ రాజ్ ఉప్ముద్ర. ఈ ఎవరికి ఎవరు అనే మూవీలో నేను మెయిన్ లీడ్గా హీరోగా యాక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సార్ నరేష్ వర్మ సార్ గారికి నేను రుణపడి ఉంటాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. అందరి క్షణార్థి, నేను మీ ఆర్ఎస్ నందా. ఈరోజు గోదావరిఖని పట్టణంలో బాయ్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఎవరికి ఎవరు అనేటువంటి ఒక సినిమా ముహూర్తం మొదలైంది. దీనికి నరేష్ వర్మ గారు దర్శకత్వం వహించగా శ్రీనివాస్ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కావడం చాలా సంతోషం. వర్మ గారికి మరియు ఈ టీం అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రం. మీరందరూ కూడా ఎవరికి ఎవరైనటువంటి ఈ చిత్రాన్ని చూసి మీ అందరి యొక్క ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నందా. జనానందమే సదానందం. థ్యాంక్ యూ. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.